ఒక ప్రజాప్రతినిధిని 5 ఏళ్ల పాటు భరించాలంటేనే ప్రజలు విసిగిపోతారు. అభివృద్ధి సరిగ్గా చేయడం లేదని, ప్రజలను పట్టించుకోవడం లేదని, లేదా కొత్త వారికి అవకాశం ఇవ్వాలని ఇలా రకరకాలుగా చర్చించుకుంటారు. కొత్త ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు. కానీ ఎలాంటి ఆటంకం లేకుండా ఏకంగా 42 ఏళ్లుగా ఆ గ్రామం అతన్ని సర్పంచ్గా ఎన్నుకుంటూ వచ్చింది. ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజం. నిరాటంకంగా 42 ఏళ్లుగా సర్పంచ్గా ఎన్నికైన ఆ నిరాడంబర వ్యక్తి ఎవరో తెలుసుకోవాలంటే మనం ఈ స్టోరీ చూడాల్సిందే. ఇదిగో ఈయన పేరు వీరస్వామి. 42 ఏళ్లుగా సర్పంచ్గా కొనసాగారు. ప్రజాసేవే లక్ష్యంగా తన జీవనాన్ని కొనసాగించారు. సుదీర్ఘ కాలంగా సర్పంచ్గా కొనసాగుతున్నప్పటికీ నిరాడంబరంగా అందరితో కలివిడిగా ఉంటారు వీరస్వామి. విద్యార్థి దశ నుంచి సామాజిక స్పృహ కలిగి ఉన్న వీరస్వామి గ్రామాభివృద్ధికి అంకితమవ్వాలని నిర్ణయించుకున్నారు. అప్పటినుంచి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికవుతూ ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారు. సుదీర్ఘ కాలం నుంచి సర్పంచ్గా కొనసాగటం చాలా అరుదు. అలాంటిది 1964 నుంచి 2001 వరకు వరుసగా ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నికవుతూ రికార్డు క్రియేట్ చేశారు వీరస్వామి. వీరస్వామి మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం అమిత్సాపూర్ గ్రామవాసి. ఆయన తండ్రి ప్రజల కోసం ప్రాణాలనే అర్పించిన వ్యక్తి. రజాకార్ల అరాచకాలను ఎదిరించి వారి తూటాలకు బలయ్యారు. నాటి నుంచి కుటుంబ భారంతో పాటు గ్రామ ప్రజల బాధ్యతలను వీరస్వామి తన భుజాన వేసుకున్నారు. 11 ఏళ్లపాటు కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూ వచ్చిన వీరస్వామికి గ్రామ పంచాయతీగా ఏర్పడిన అమిత్సాపూర్ గ్రామానికి మొదటి సర్పంచ్గా ఎంపికయ్యే అవకాశం లభించింది. గ్రామస్తుల సమస్యలను పరిష్కరించడంలో, ఆర్య సమాజ భావాలను ముందుకు తీసుకెళ్లడంలోనూ ప్రధాన పాత్ర పోషించారు వీరస్వామి. 1959లో గ్రామస్తులు సమావేశమై గ్రామ సర్పంచ్గా తొలిసారిగా వీరస్వామిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరో 9 మందిని వార్డు సభ్యులను సైతం ఏకగ్రీవం చేసుకున్నారు. అనంతరం 1964, 1969, 1974, 1979లలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వీరస్వామి సర్పంచ్గాను మరో 9 మంది వార్డు సభ్యులు సైతం ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వచ్చారు. ఇక మొట్టమొదటిసారిగా 1984లో అమిత్సాపూర్ గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుల ఎంపికకు సంబంధించి ఎన్నికలు జరిగాయి. అప్పుడు కూడా వీరస్వామి, అతను బలపర్చిన వార్డు సభ్యులందరూ ఘన విజయం సాధించారు. వయసు మీద పడుతుండటంతో వీరస్వామి 2001 నుంచి ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నారు. ప్రజాసేవే లక్ష్యంగా ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసిన వారికి ప్రజల నుంచి అదే స్థాయిలో ఆదరణ లభించింది. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. ప్రస్తుత కాలంలో పలువురు ప్రజా ప్రతినిధులు రాజకీయాలను వ్యాపారంగా మార్చుతూ ప్రజా సమస్యలను, గ్రామాభివృద్ధిని విస్మరిస్తున్నారు. సమాజం అభివృద్ధి చెందాలంటే మళ్లీ పాతకాలం రావాలి. పాతకాలం నాయకుల్లా రాజకీయ నాయకులు మారాలి. అప్పుడే పల్లెలు, పట్టణాలు అభివృద్ధి చెంది దేశం అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలుస్తుంది.